గతమైన జీవితం కథగానే రాసుకో, మనసైతే మళ్ళీ చదవకో, మరు జన్మకైనా కలుసుకో. ఏనాటికేమవుతున్నా ఏ గూడు మీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆకాశమంతాలయం నీ కోసం కట్టుకుంది, కళ్యాణ తోరణాలుగా నీ బ్రతుకే మార్చుతుంది. కాలం కరిగిపోతుంటే కలగా చెదిరిపోతుంది, చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆశయం కావాలి ఆశలే తీరాలి, మనిషిలో దేవుణ్ణి మనసుతో గెలవాలి. అందాల జీవితానికో అనుబంధం చూసుకో, అనురాగమైన లోకమే నీ సొంతం చేసుకో. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాస్టర్ గారు కూడా మరొకటి రెండు మాటలు చెప్పవలసిందిగా మిగిలిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం. ఆయన 7th క్లాస్ వరకు చెప్పే క్రమంలో చాలా చిలిపిగా సరళంగా సున్నితంగా హాస్యంగా బిహేవ్ చేసేవారు. ఆయన ఎప్పటికీ మర్చిపోలేదు సూర్యచంద్రరావు గారిని కూడా. సూర్యచంద్రరావు గారు అంటే నెంబర్ 1. ఓకే, ఏనాటికేమవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే ఆడుకో. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో, గతమైన జీవితం కథగానే రాసుకో. ఆనాటి ఆ స్నేహమానంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం. ఈనాడు ఆ హాయి లేదేలనేస్తం, ఆ రోజులు మును లేదురా సుఖం.
రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోన్ గుర్తుందిరా? గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా? నేర్చుకుంటారా? కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతే ఆ వెలుగన్నాడు జాతి పిత, మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేతగా నిలిపాడు. శాంతి దూత, మన శాంతి దూత. జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు. ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. జరిగే జీవిత సమరంలో సారే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవయువత యువనేత. దొక్కలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో ఆశలు జ్యోతిగా నిలపాలి నవయువత యువనేత. ఈ యువతకు తాత గాంధీజీ మీలో మిగిలాడు. ఈ నవతకు నేత నేతాజీ మీలో రగిలాడు. అందరూ అందరూ మీలో ఉన్నారు. దేశానికి మీరే సారథులు, దేశానికి మీరే సారథులు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు.
అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. అది మీరే మీరే మాస్టారు, మా దేవుడు మీరే మాస్టారు. స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. బంధము ఎంత మధురము, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. లా 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 లా.
దొరుకుతుంది జీవితంలో, ఒకటే దొరుకుతుంది జీవితంలో. అది ఓడిపోదు వాడిపోదు కష్ట సుఖాల్లో. స్నేహబంధం ఎంత మధురం, పెరిగిపోదు తరిగిపోదు జీవితాంతం. వచ్చును మంచు కూడా వేడి సెగలు ఎగయవచ్చును. మల్లె పువ్వు నల్లగా మాయవచ్చును, మంచు కూడా వేడి సెగలు ఎగయవచ్చును. చెక్కు చెదరంది స్నేహమని నమ్మవచ్చును. స్నేహబంధము ఎంత మధురము, పెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. तदास्तु इष्टदेवतार्य अनुग्रह कटाक्ष सिद्धिरस्तु श्री कुलदेवतार्य अनुग्रह कटाक्ष सिद्धिरस्तु संपूर्ण आयुरारोग्य अष्टैश्वर्य प्राप्तिरस्तु धन कनक वस्तु वाहन अष्टैश्वर्य प्राप्तिरस्तु संपूर्ण आरोग्यता सिद्धिरस्तु भवन्तो महन्तो वन्दन्तु शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमिति शतं दीर्घमायुः दीर्घायुष्मान् भव दीर्घसुमङ्गली भव संपूर्ण अष्टैश्वर्य सिद्धिरस्तु तदास्तु 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 श्रीगण गुरुदेवता अनुग्रह कटाक्ष सिद्धिरस्तु तदास्तु तदास्तु तदास्तु. నిన్ను వీడ నీ సమున్న నేస్తమా గట్టు చెబుతుంది అడుగు మన చేపవేట కథలు, మర్రి చెట్టు చెబుతుంది పంచుకొని తిన్న సద్ది రుచులు, చెరుకు తోట చెబుతుంది అడుగు ఆనాటి చిలిపి పనులు, టెంట్ హాల్ చెబుతుంది ఎన్టీఆర్ స్టంట్ బొమ్మ కథలు, పరుగెడుతూ పడిపోతూ ఆ నూతుల్లో ఈత కొడుతూ ఎన్నేళ్ళో గడిచాయి ఆ గురుతులనే విడిచాయి. వయసంత మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు కలకాలం మనతోటే వెన్నంటే ఉంటాయి. మనలాగే అవి కూడా విడిపోలేనంటాయి. నీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువా, రోషమున్న నేస్తమా నీకు కోపమెక్కువా. అంటే నాలుగు నడుస్తున్నాయి. మీరందరూ చూసినటువంటి ఈ
గౌరవ సత్కారానికి ఆనందం ఎక్కువైంది, వయసు కూడా ఎక్కువైతుందేమో. ఇంకా మంచికాలం బతికేటట్టుగా చేశారు మీరు. ఛార్జింగ్, మంచి ఛార్జింగ్ పెట్టారు. మీ అందరికీ ధన్యవాదాలు. నాకు సమాచారం మాట చెప్తాను. ఇక్కడ ఈ సన్మానం జరిపినటువంటి విద్యార్థులందరూ కూడా మా స్కూల్ అని సంబోధించుకుంటున్నారు. వారికంటే ముందు నా స్కూల్. ఎందుకంటే మీ అందరికంటే ముందు నేను ఈ స్కూల్లో చదువుకున్నాను. ఈ స్కూల్లో ఎంతో రుణపడి ఉన్నాను. బ్రతకలేని కాలంలో బడిపంతుల ఉద్యోగం అని ఆనాడు సామెత. ఆ రోజుల్లో చేరినటువంటి మమ్మలను అది ఎప్పుడో పోయిందండి. బ్రతక నేర్పిన వాడే బడిపంతులు అనేటువంటి నానుడిని గుర్తుంచుకొని మా పిల్లలు మేము ఉద్యోగాలకు సంతోషంగా ఇవాళ రోజు జీవిస్తున్నామంటే అది మీ గురువుగా మీరు పెట్టినటువంటి భిక్షాన్ని చెప్పేసి మీ అందరూ కూడా అనుకుంటున్నందుకు మమ్మల్ని సత్కరించినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఎక్కువగా ఈ స్కూల్లో ఈ కార్యక్రమాలు జరిగినందుకు నాకే నా స్కూల్గా భావిస్తున్నాను. ఎలాంటి తప్పులు జరగలేదు. ఇంత కార్యక్రమం పెట్టినప్పుడు చాలామంది ఫోన్లు చేస్తున్నారు. నాకు కూడా శివరాము శంకర్రావు అయితేనేమి, మరి ఈశ్వరెడ్డి గారు అయితేనేమి, డ్రాయింగ్ మాస్టర్ గారు అయితేనేమి, చాలామంది ఇంతమందిని కోడేయటంలోనే వాళ్ళ యొక్క శ్రమ ఏమిటో తెలుస్తుంది. వారి ధ్యేయం ఒకటే, మనకి చదువు చెప్పినటువంటి గురువులను సన్మానించడమే మన ధ్యేయం అనేటువంటి సూక్తితోటి స్ఫూర్తితో పనిచేశారు. కాబట్టి మేము కూడా మా వయసు మీకు తెలియదు కాదు. అందులో వేసవికాలం ఎక్కడో ఇల్లు కదిలే వాళ్ళం కాదు. అలాంటి పరిస్థితుల్లో మాకు ఎంత ఉత్తేజం కలిగిందంటే మీరందరి యొక్క ఫోన్లు చూస్తే ఇంతకంటే అదృష్టం మాకు ఎప్పుడు కలుగుతుంది. మేము మా జీవితంలో ఇంకా మేము చూసుకోలేని పరిస్థితి కదా అని చెప్పేసి కష్టానికి నోచైనా సరే ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు చాలా మనసు సంతోషంగా నిండింది. కాబట్టి మీ అందరికీ మా యొక్క దీవెనలు కలుగు చేస్తూ మీ పిల్ల పాపలతోటి వృద్ధుల్లోకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు పరిస్థితులను బట్టి మీకు ఒకటి చెప్పాలి. తల్లిదండ్రులని గౌరవించేసి చేయాలని ఆ యొక్క విధులు ముఖ్యమైనట్టు కనపడుతున్నది. అలాంటిది కాకుండా మనకి తల్లి మొదటి గురువు, తండ్రి తర్వాత తల్లి, తండ్రి, గురువు, దైవం. ఈ ముగ్గురిని మించిన తర్వాతనే దైవం. కాబట్టి మొట్టమొదటి తల్లిదండ్రులే గురువులు. కాబట్టి వారిని అవసాన దిశలో ఉన్నటువంటి వాడిని కొంచెం జాగ్రత్తగా చూసినప్పుడే మీకు మీ పిల్లల ద్వారా కూడా మీకు అదే జరుగుతుంది. మీరు నేర్పినటువంటి పిల్లలకు నేర్పినటువంటి ఆ సంస్కృతే మీకు వాళ్ళకు కూడా అలవాటుంది. కాబట్టి ఆ మార్గంలో పయనించవలసిందిగా మిమ్మల్ని జీవిస్తూ స్కూల్ తరఫున నాకు ఈ సన్మానం చేసినందుకు మీ అందరికీ కూడా ఆశీర్వదించడంతో థ్యాంక్ యూ నాగభూషణ్ గారు. మీ యొక్క విలువైన అభిప్రాయాలు మాపై ఉన్నందుకు చాలా రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అలాగే సూర్యచంద్ర మాస్టర్ గారు మన గురించి 2 మాటలు మాట్లాడతారు. ఈ కార్యక్రమాన్ని ఇందాక చెప్పారు, దాదాపు 2 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని చేయడానికి అని చెప్పేసి ప్రారంభించామని ఈ రోజు కూర్చుందని అన్నారు. వాస్తవానికి నేను చాలామందిని గుర్తుపట్టలేదు. సంతోషం ఏంటంటే మీరు నన్ను గుర్తుపెట్టారు, అంతవరకు చాలు. నేను గుర్తుపట్టలేకపోయినా మీరు గుర్తుపెట్టారు ఎక్కువ మంది. ఫలానా గుర్తుపెట్టినందుకు సంతోషం. ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతుంటే ఏమంటే మనకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అవి మర్చిపోవడానికి దోహదపడతాయి. అదొకటి. ఇవి మనం నెమరు వేసుకుంటూ ఉంటాం. ఇవాళ గురించి మర్చిపోం. మనం ఇది ఇవాళ జరిగింది, రేపటితో మర్చిపోం. దీన్ని నెమరు వేసుకుంటూ ఉంటాం. ఇది జరిగింది. మా యొక్క ఈ సంతోషకరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పిల్లలకు చాలా సంతోషకరంగా వాళ్ళని ఆయుష్మాన్ భవాన్ని జీవిస్తూ కార్యక్రమాన్ని నాకు ఒక నిధి లాంటిది. యువర్ బౌండ్లెస్ లవ్ ఈజ్ మై హ్యూజ్ పవర్.
And I know no limits to measure it. I can't measure your love. It's memory, the memory of your love during my lengthy letter time fills my heart with great pleasure. Thank you. Okay, thank you, sir. Okay, thank you. మన పూర్వ విద్యార్థులు అందరూ కలిసి మన స్కూల్కి డొనేట్ చేద్దాం అనుకొని ఒక 50,000 రూపాయలు విలువైన బెంచీలు, ఒక సెక్షన్కి సరిపోయే బెంచీలు మన బ్యాచ్ తరఫున ఇచ్చాము. అవి ఇన్ఛార్జి అయిన మన అనంతరామ్ మాస్టర్ అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఎందుకంటే మీ తరఫున అన్ని చూసారు, చాలా చక్కగా ఉన్నాయి. మీ తరఫున ఇట్లానే ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్గా ఉంటుంది. ధన్యవాదాలు. ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా? ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైనా నమ్మగలరా? నువ్వు పెంచిన పిల్ల పాపలకు కన్న తండ్రినైనా ప్రేమ పంచిన తీరులోననే నిన్ను మించగలనా? ఏ పుణ్యం చేశానో నేను ఈ స్నేహం పొందాను, నా ప్రాణం నీదైనా నీ చెలిమి రుణం తీరేనా? నీకు సేవ చేసేందుకైనా మరు జన్మ కోరుకోనా? స్నేహానికి చలికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళెదిగిన పసివాడా, ఎన్నటికీ నిన్ను వీడా?